హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బి జేఈ 03 ఆఫ్ 2024 సంబంధించినటువంటి సిబిటి ఎగ్జామ్ సంబంధించినటువంటి మాక్ టెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియోలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు అప్డేట్ అనేది ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లింక్ అప్డేట్ చేయలేదు, కానీ ఆర్ఆర్బి గౌహతి సైట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బి గౌహతి అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా CN 03 ఆఫ్ 2024 వేరియస్ పోస్ట్ ఆఫ్ జేఈ, డిఎంఎస్, సిఎంఏ అండ్ సిఎస్ అండ్ ఎంఎస్ పోస్ట్ సంబంధించినటువంటి ఇక్కడ మాక్ టెస్ట్ లింక్ ఫర్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT2. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ నెల 22వ తేదీ రోజు యొక్క జేఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కదా. సో దానికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సేమ్ దానికి సంబంధించినటువంటి రిప్లికా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు మానిటర్లో ఎక్కడ ఏ ఆప్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ కూడా. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో చదువుకోవాలంటే ఇంగ్లీష్, లేదు తెలుగు అంటే తెలుగులో, అండ్ అదేవిధంగా మరి ఇంకే భాషలో కావాలంటే ఆ భాషలో మీరు చదువుకోవచ్చు. సో ఈ విధంగా మనకు మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ కానీ రిమైనింగ్ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ లాంగ్వేజ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ టిక్ పెట్టేసుకొని ఐఎమ్ రెడీ టు బిగిన్ అని మనం క్లిక్ చేసినట్లయితే ఎగ్జామ్ అనేది తెలుగులో వస్తుంది. లేదు మనకి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, లేదు మనకు ఉర్దూ కానీ లేకపోతే మరి ఇంకే లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్. సో ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు ఈ యొక్క జనరల్ ఎబిలిటీస్ అండ్ అదేవిధంగా టెక్నికల్ ఎబిలిటీస్ సంబంధించినటువంటి డేటా వస్తుంది. సో ఇక్కడ మనకు జనరలైజ్డ్ పేపర్ కాబట్టి ఇక్కడ రెండు కూడా మిక్స్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మన టాప్ రైట్ లో కన్నా తీసుకున్నట్లయితే క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. సో క్యాలిక్యులేటర్ ఆప్షన్ అని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు క్వశ్చన్ సంబంధించినటువంటి డేటాని జూమ్ ఇన్ జూమ్ అవుట్ మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదే ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు టైమర్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. టైం లెఫ్ట్ అనేది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని మార్కులు, నెగిటివ్ ఎంత, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాము, అండ్ వీటికి సంబంధించినటువంటి ప్యానల్ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఓకేనా. సేమ్ CBT1 ఎట్లయితే ఉందో సేమ్ మోడల్లో మనకి ఇక్కడ డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఒక మాక్ టెస్ట్ అయితే రాయండి. రాస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. సో దీని రిజల్ట్స్ అయితే ఏమి ఉండవు. సో జస్ట్ ఒకసారి హౌ ద సిస్టమ్ వర్క్స్ అండ్ అదేవిధంగా వాట్ ఆర్ ద ఫీచర్స్ అనేవి, అండ్ క్యాలిక్యులేటర్లో కూడా మీరు క్యాలిక్యులేషన్స్ ఏమేమి చేసుకోగలరు అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బి జేఈ CBT2 పాయింట్ ఆఫ్ వ్యూలో మెకానికల్ అండ్ అదేవిధంగా CMA సంబంధించినటువంటి మెటీరియల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎవరైతే ఒక డేటాని గ్యాదర్ చేసుకోలేదో వారందరూ కూడా ఒక డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనకు పార్ట్ A, దట్ మీన్స్ జనరల్ పేపర్లో కన్నా తీసుకుంటే కంప్యూటర్ సంబంధించినటువంటి వెయిటేజ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఒక 2 కంటెంట్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క ఫిజిక్స్ రీసెంట్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క రీసెంట్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ ఫుల్లీ అప్డేటెడ్గా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు ఏదో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.